స్తుతి మన స్థితిని మారుస్తుంది. మైండ్ బాగాలేనప్పుడు, మైండ్ పనిచేయనప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు, అందరు తిడుతూ ఉన్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు, చింత వచ్చినప్పుడు ఒక్క పని చేయండి. అదేంటంటే ఒక స్థుతి పాట పాడగలిగితే మీరు పాడేయండి. లేదంటే యూట్యూబ్లు, ఫోన్లు, టీవీలు అన్నీ ఉన్నాయి కదండి, పెట్టుకొని మీరు పాడండి. మీ పరిస్థితి అప్పటికప్పుడే మారిపోద్ది. హల్లెలూయా. దేవుని స్తుతించడంలో గొప్ప శక్తి ఉంది. కారణం ఏంటంటే స్తుతి ఎక్కడి నుండి వెళ్తుందో, స్తుతి సింహాసనం పైన దేవుడు కూర్చుంటాడు కాబట్టి మన స్తుతి దేవుని సన్నిధిని దింపుతుందండి. హల్లెలూయా. ఇంట్లో ఎన్ని వస్తువులైనా ఉండొచ్చు, ఇంట్లో ఎంత సంపద అయినా ఉండొచ్చు, దేవుడు లేని ఇల్లు నరకమే. అవునా కదా? దేవుడు లేని ఇల్లు, కోట్లకు పడగలెత్తిన ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో జీవం లేదు. ఆ ఇళ్లలో గొడవలు, గందరగోళాలు, భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఈ ప్రపంచంలో. మన ఇంట్లో ఏం గొప్ప గొప్ప వస్తువులు, ఆస్తిపాస్తులు, బట్టలు, విలువైనవి